జనసేనాని పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి ఒక అక్రమ వ్యవహారం బయటకు వచ్చింది. ముఖ్యంగా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది కాస్త హల్చల్గా మారుతుంది. తనను తాను ఒక నిజాయితీపరుడుగా ఇన్నాళ్ళు అభివర్ణించుకుంటూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఏకంగా ఒక చెరువునే కబ్జా చేశారా, లేక ఒక చెరువునే అక్రమ రికార్డులతో కొనుగోలు చేశారా? ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక ప్రశ్న వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ హైడ్రా రంగనాథ్తో ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, లేదా హైడ్రా రంగనాథ్ త్వరలో కాకినాడ నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తారంటూ వస్తున్నటువంటి వార్తల నేపథ్యం కావచ్చు. సో ఒకరికొకరు సహాయం చేసుకున్నారా? తెలంగాణ ప్రభుత్వం కూడా సహాయపడిందా? ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి ఒక చెరువుని తన భూమి కింద కొనుగోలు చేసినటువంటి పరిస్థితి, వ్యవహారం ఇప్పుడు బయటకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, పవన్ కళ్యాణ్ ఒక చెరువుని 760 శంకరంపల్లి మండలానికి సంబంధించి, రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి మండలంకి సంబంధించినటువంటి ఒక చెరువు భూమిని ఆయన కొనుగోలు చేసినట్టు, అది కూడా ఎలక్షన్ అఫిడవిట్లో చూపించిన వ్యవహారం బయటకు వచ్చింది. ఎలా చూడాలి ఈ అంశాన్ని? సార్, దీనికంటే ముందు నేను ఒకటి చెప్పాలి సార్. ఆయన మొన్న మధ్య ఒక ప్రెస్ మీట్ లో ఒక్కొక్కటి చిట్టా విప్పుతాను, కాపులు మీరు ఎలాంటి వాళ్ళు ఏం చేసినారో అన్నట్టుగా చాలా చాలా కఠినంగా మాట్లాడారు సార్. అవును, చిట్టాలు ఇప్పుతాను, నేను తెగిస్తే మీ మూలాలు ఉండవు మీకు అన్నారు. ఎగ్జాక్ట్లీ సార్. ఆ పదాలు కూడా చెప్పాలన్నా కూడా చిరాగ్గా ఉంది. అయితే నిన్న మొన్న కూడా ఒక్కొక్క ఛానల్లో కూడా దాసరి రాము గారు మాట్లాడుతూ, మేము నిప్పు మా గురించి ఏం మాట్లాడతావు, నీకు పని చేసిన వాళ్ళకి, నీకు ఊడిగం చేసిన వాళ్ళ గురించి నువ్వు మాట్లాడేది ఇలాగేనా అంటూ కూడా చాలా గొప్ప, అంటే ఒక పరుష పదజాలం లాంటి వాగ్వివాదాలే జరిగినాయి సార్ అందరి మధ్య కూడా. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడు ఆయన దగ్గర ఉండే ఒక క్రెడిబిలిటీ ఏంటంటే, ఒక పెద్ద బలమైన పార్టీ కాదు అని అది అందరికీ తెలుసు సార్. ఎందుకంటే బలమైన పార్టీ టీడీపీ అని, దాంతో మనం పోటీ పడగలమా, కనీసం పట్టుమని 100 మందికి భోజనం పెట్టగలమా, దాని అంత సంస్థాగత నిర్మాణం మన పార్టీకి ఉందా అంటూ వాళ్ళ ముందే తక్కువ చేసి మాట్లాడడం చాలా దారుణం సార్. సార్, మన ఇంట్లో మనం ఒక పూట తిన్నా, ఒక పూట పస్తున్నా సరే బయటికి వెళ్ళి హుందాగా ఉండాలని భావిస్తాం సార్. ఇప్పుడు తగ్గఫారు టీడీపీకి జనసేనకి నడుస్తున్నప్పుడు, లేకపోతే టీడీపీకి లేకపోతే రంగా గారి చనిపోయినటువంటి ఘటనకి కాంగ్రెస్ కి తగ్గఫారు నడుస్తున్నప్పుడు, ఎప్పుడు రంగా గారి లాస్ట్ స్పీచ్ సార్, మీరు మళ్ళీ కూడా నెట్ లో రంగా గారి స్పీచ్ అని పెట్టుకొని వింటే మీకు తెలుస్తుంది. ఎవరి దయా దాక్షిణ్యాల మీద బతకాల్సిన అవసరం మనకు లేదు, మనలో ఓపిక లేకపోలేదు అంటూ చాలా అద్భుతమైన భావజాలం ఉంటది సార్. అది విని మేము చాలా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం సార్. అంటే ఒకరి కింద బతకాల్సిన అవసరం మనకి లేదు అని చాలా దృఢంగా నమ్ముతాం సార్. అయితే ఈయన ఏదైతే అధపాతాళానికి తొక్కుతానన్న ప్రెస్ మీట్ గనక ఆద్యంతో మళ్ళీ ఒకసారి జన సైనికులు వింటే, కాపు సామాజిక వర్గం వింటే, స్టేజ్ మీద కూర్చొని చంద్రబాబు గారు ఉన్నారు, నుంచొని ఈయన వారి అంత సంస్థాగత నిర్మాణం మనకుందా, వారితో మనం పోటీ పడగలమా? అరే, పోటీ పడాలనే కదా మనం పార్టీ పెట్టింది. పోటీ పడగలమా అని వాళ్ళ ముందు మన విలువలను, మనకి అధపాతాళానికి మన విలువలను తొక్కుతున్నాం. జగన్ని గా తొక్కింది మన విలువలని, మన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని అధపాతాళానికి తొక్కుతున్నారు. మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, వ్యాపారాలు లేకపోవచ్చు, కానీ పోరాడే పటిముంది. కేసులకి భయపడం, గొడవలకి దడవం, తప్పుని ఎదిరిస్తాం, ఎవరినైనా ఎదిరిస్తాం. ఎదురున్నోడు పెద్ద సీఎం అవుని పేమోని ఎదిరిచ్చేస్తాం. అట్లాంటి భావజాలం కలిగినటువంటి జన సైనికుల్ని, వారంత సంస్థాగత నిర్మాణం మనం ఉందా, పట్టుమని 100 మందికి భోజనం అరే 100 మందికి 1000 మందికి భోజనాలు పెట్టకుండానైనా ప్రజారాజ్యం నిలబడింది. 100 మందికి 1000 మందికి భోజనాలు పెట్టకుండానైనా మండల అధ్యక్షులు ఎకరాలు అమ్ముకునింది. కట్అవుట్లు కడితే గెలిచేస్తారు నాకు అంటే, నీకు కట్టలేదు అనుకున్నావా? రా మండలాలు గ్రామాలు నీకు తిరిగి అలవాట్లేదు, యువగళం చేసి అలవాట్లేదు. ఆయన అంటే రోడ్ పాదయాత్ర చేశాడు యువగళం లోకేష్, లేకపోతే జగన్ గారు చేసినారు, లోకేష్ గారు చేసినారు. మీరు బయటికి రావడానికి కొన్ని ఆంక్షలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి సార్. ఇవన్నీ వేరు సార్. ఆయన దగ్గర ఉండే క్రెడిబిలిటీ ఏంటంటే, ఆయన నిజాయితీ పరుడు. అది ఎవ్వరమైనా ఒప్పుకోవాల్సిందే అనే ఒక అపోహలో ఉన్న వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి కూడా ఇవాళ నిజంగా
అది కాదు సార్. రేపు ఎపిసోడ్ ఏం చెప్తాడా అని నిద్ర పట్టట్లేదు సార్. అందులోనూ ఆ అన్న ఎవరైతే అన్న ఆ కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తి అండి. నాకు తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసులో కూడా చాలా సపోర్ట్ చేసినాడు. తర్వాత గద్దరన్న భావజాలం బాగా ఉంది. ఒక 2-3 ట్రిప్పులు గద్దరన్న ఇతనితో కూడా నాకు పరిచయం చేపించి 2-3 వీడియోస్ అతని దగ్గర కూడా నేను చేయడం జరిగిందండి. ఎందుకంటే అమ్మాయిని పరిచయం చేస్తున్నాను చూడు, అమ్మాయి అక్కడ అందుబాటులో ఉండు అంటూ కూడా ఆ అన్నతో నాకు చాలా ఒక అనుబంధం ఉందండి. ఈ రోజు ఎవిడెంట్రీగా చెప్తున్నాడు. ఎలా ఎవిడెంట్రీ తీసినాడంటే అయితే బయటికి ఎలా తీసినాడంటే అఫిడవిట్ తీసినాడు. అఫిడవిట్ లో చెప్పిన ఈ వాస్తవాలు, సర్వే నెంబర్ 706 ఆ శంకరపల్లి మాన్యాలు అన్నట్టుగా ఈ రోజు శంకరపల్లి చెరువుకు సంబంధించింది. ఈరోజు చెరువు భూములని హైడ్రా రంగనాథ్ గారు ఎంత దూరంలో ఉన్నా సరే పెద్ద పెద్ద ఇళ్లు కట్టుకున్న బిల్డింగ్లు పడగొట్టేసినారు. తర్వాత మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఏ మాత్రం ఆలోచించకుండా పడగొట్టేసినారు. తర్వాత ఆయన ఎవరిది నాగార్జునకి సంబంధించిన ఏదో కన్వెన్షన్ హాల్ ఉందంట, అక్కినేని గారి కన్వెన్షన్ హాల్, అది కూడా పడగొట్టేసినారు అని విన్నాను. ఇవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా పనిచేసే ఒక అధికారి అక్కడ దాకా వచ్చి ఇక్కడెందుకు ఆగినాడు? లేదు లేదు కులం అంటూనే కుల సహాయం ఉందా? లేదు లేదు కులం అంటూనే మా కులపోడని ఏమన్నా సహాయం చేసినాడా? కులభావం లేకుండా పోయిందా? ఇప్పుడు బయటపడింది కదా కులభావన. ఈ రోజు మేం చెప్పట్లేదయ్యా స్వామి, మేం చెప్తే మళ్ళీ మీ బృందం అంతా బయటకు వచ్చేస్తారు. మా పవన్ కళ్యాణ్ గారిని అంటారా, మా పవన్ కళ్యాణ్ గారు నిప్పు, మా పవన్ కళ్యాణ్ గారు చెప్పు అంటే తెలంగాణ చెప్పులు చూపించిన వాళ్ళు మేం కాదయ్యా బాబు. మేము ఆయన అనే స్థాయి మాకు లేదు. కానీ తెలంగాణ కమ్యూనిజం భావజాలం గనక బయటకు వస్తే గద్దరన్న అంశాలు ఎంతో మంది వస్తారు. మీరు గద్దరన్నకి మీరంటే ఇష్టం, నాకంటే ఇష్టం, ఏదో 2-3 పదాలు చెప్పుకుంటారు. గద్దరన్న పోరాటంలో ఏ రోజన్నా మీరు పోరాడారా? గద్దరన్నతో పాటు ఉద్యమంలో ఏ రోజన్నా మీరు వెళ్ళారా? గద్దరన్న ఉద్యమానికి ఎప్పుడన్నా వెనకాల ఉండే వాళ్ళకి పట్టుమని ఒక 100 మంది కన్నా మీరు భోజనాలు పెట్టి ఆర్థిక సహాయం చేసినారా? మీకు గద్దరన్న అంటే ఇష్టం, గద్దరన్నకి మీరంటే ఇష్టం, ఈ 2 పదాలు ఓకే అనుకుందాం. ఇంకేం చేసినారు? గద్దరన్న మిమ్మల్ని ఎందుకు ఇష్టపడుతున్నాడు? సినిమాలో మీ మీ భావజాలం చూసినా, లేకపోతే రియాలిటీగా మీ భావజాలం ఏం చూస్తుంటారు చెప్పండి? నన్ను అన్నాడు గద్దరన్న, ఓపెన్ గా చెప్తున్నా, తెలంగాణ దిశ ఎన్కౌంటర్ చేసినప్పుడు అమ్మా మా బడుగు బలహీన వర్గాల కోసం ఎక్కడో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నువ్వు నీ పోరాటం చూస్తుంటే కనువిప్పుగా ఉంది తల్లి అంటూ నన్ను పొగిడినాడు. నా కోసం ఒక 4-5 ట్రిప్పులు హైకోర్టుకు వచ్చినాడు. ఎన్నో మార్లు ఎంతో మందికి పెద్ద పెద్ద జాయింట్ కలెక్టర్లు పెద్ద పెద్ద స్థాయిల వాళ్ళకి గద్దరన్న నన్ను పరిచయం చేసినాడు. ఇది ఓపెన్ స్టేట్మెంట్. ఇది మీకు కూడా తెలుసు, టీవీలో చూసిన అందరికీ తెలుసు. తెలంగాణ దిశ కేసు ఎంత పోరాటం చేసినాను. మరి గద్దరన్నకి మీరు నచ్చినారు, దేనికి నచ్చినారు? ఏ పోరాటంలో ఉన్నారు? తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా మీరు? తెలంగాణ సాయుధ దళంలో ఉన్నారా? ఎక్కడన్నా ప్రాణాలు అర్పించే దాంట్లో ఉన్నారా? అరే తెలంగాణలో షబ్బీర్ అలీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడో బీసీ కాలంలోనే ఆ లోఫర్ భాష మాట్లాడుతున్నాడు ఈవుడాడు. చిరంజీవి గారి తమ్ముడు అని విన్నాను. పార్టీ ప్రెసిడెంట్ అంట, ఒక భార్యను చేసుకుని ఇంకో భార్యకి బిడ్డను కానీ మగ బిడ్డను కానీ ముస్లింలను తీవ్రవాదులు అంటాడా అంటూ ఇంకా చాలా మాటలు మాట్లాడేశారు షబ్బీర్ అలీ గారు. కరెక్ట్. పరిటాల నీకు ఎందుకు గుండు కొట్టాడో నాకు ఇప్పుడు అర్థం అవుతుందనే, లేకపోతే పరిటాల నిన్ను గుండు కొట్టించింది దానికేనా అని, గుండు కొట్టించినా నీకు ఇంకా సిగ్గు రాలేదా అంటూ కూడా షబ్బీర్ అలీ గారు మాట్లాడారు. అమ్మమ్మ జనసేన బృందానికి చెప్తున్నాను తల్లి, నేను కాదు, షబ్బీర్ అలీ గారు మాట్లాడారు. కావాలంటే మీరు ఒకసారి నెట్ లో షబ్బీర్ అలీ గారు పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ అని కొట్టండి వస్తుంది. సో ఇలా వాళ్ళందరూ మాట్లాడినారు. సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, పొద్దుకూకులు గద్దరన్న పేరు చెప్పుకున్నాం. ఏం చేసినావు గద్దరన్నకి? గద్దరన్న చనిపోయే ముందెళ్ళి చూసి వచ్చినావు. గద్దరన్న హాస్పిటల్ బిల్ ఎంత అయిందో తెలుసా? లేకపోతే గద్దరన్న విగ్రహం ఏమన్నా ఆంధ్ర రాష్ట్రంలో కట్టగలిగినావా? పోనీ నీ డబ్బులు వేసుకొని తెలంగాణలో ఏమన్నా కట్టగలిగినావా? గద్దరన్న పేరుతో గద్దరన్న పుస్తకాలు ఏమన్నా ఆవిష్కరించినావా? ఏం చేసినావయ్యా? ఏం చేసినావు? గద్దరన్న పేరు చెప్పుకుంటావు కదా. నిన్న మొన్న కూడా ఒక ఛానల్లో చూసినాను సార్, విజయేంద్ర ప్రసాద్ గారు, మీకు గుర్తుంది కదా, బాహుబలి రైటర్ గారు, ఆయనట పవన్ కళ్యాణ్ గారిని పొగిడారట. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని నేను చూడలేదు అన్నారట. అది గొప్ప. ఒక నాయకుడిని విజయేంద్ర ప్రసాద్ గారు పొగిడారు. విజయేంద్ర ప్రసాద్ అంతటి వాడు పొగిడాడంటే పవన్ కళ్యాణ్ ఎంతటి వాడు అని మీరు చెప్తున్నారే. ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు హైలైట్ చేస్తున్నారు సార్, విజయేంద్ర ప్రసాద్ గారు పొగిడారంటే పవన్ కళ్యాణ్ ఎంతటి వాడని. అయ్యన్న పాత్రుడు గారు అయితే అరే ఇలాంటి నాయకుడిని నేను ఎప్పుడు నా జీవితంలో చూడలేదని, ఏంటి ఈ జాకీలేసి పైకి లేపుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని, పడిపోతున్నారని ఏమన్నా భయం కలిగిందా? ఆయన గ్రాఫ్ పడిపోతుందేమోనని జాకీలేసి లేపుతున్నారా?
సో ఒక వ్యక్తి పొగిడితే మనం గొప్పోళ్ళం అయిపోమండి. పొగిడిన వ్యక్తి గొప్పోడైతే మనం ఎలా గొప్పోళ్ళం అవుతామండి? ఈ రోజు ఏదైతే ఆ కమ్యూనిస్టు సోదరుడు ఆ అన్న గద్దరన్న భావజాలం కలిగిన అన్న ఈ రోజు ఎవిడెంట్రీ పెట్టి అడిగినాడు, చెరువు ఆక్రమించేసినాడు అన్నారు. ఇంకా రేపటి రోజు దళితుడుగా కూడా మారిపోయాడు. ఆ ఎపిసోడ్ ఏంటో కూడా చూపిస్తానన్నాడు. అంటే ఆయన దగ్గర ఉండేటటువంటి ఈ శంకరంపల్లి ఈ భూముల చెరువు ఎపిసోడ్లో 706 అనేది క్లియర్గా అక్కడ చెరువులకు సంబంధించినటువంటి మ్యాపింగ్లో అదొక FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతంగా క్లియర్గా కనిపిస్తుంది. ఒక కోడి చెరువుకు సంబంధించినటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్గా టోటల్ 706 సర్వే నెంబర్ మొత్తం చూపిస్తుంది. ఆ సర్వే నెంబర్ మొత్తం పరిధి వచ్చి ఎక్స్టెంట్ వచ్చి 26 acres ఎంత ఉంది. అందులో ఈయన కొన్నది 10 acres. అది కూడా కొన్న రిజిస్ట్రేషన్ మ్యూటేషన్లో అగ్రికల్చర్ ల్యాండ్గా చూపించినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ వైలేషన్స్ని అవాయిడ్ చేసి మరీ కొనడం, అది కూడా డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తికి తగునా? ఎస్ సార్, ఎగ్జాక్ట్ గా ఇలాంటివి వచ్చినప్పుడు చెరువు భూమిని మెన్షన్ చేసేస్తారు సార్. చెరువు భూమిని మళ్ళీ పొలం భూమిగా ఎలా మారింది, ఏ టైంలో మార్చారు, ఏ అధికారి మార్చారు, అలా మార్చే అధికారం ఉండదు సార్. అంటే అసైన్మెంట్ భూములు అనుకోండి, ఇప్పుడు దళితుడి నుంచి దళితుడికే వస్తుంది, దళితుడు కుటుంబ సభ్యులకే వస్తుంది. దాన్ని మళ్ళీ ఇంకొక వ్యక్తి కొనడానికి లేకపోతే ఆ వ్యక్తి భూములను అమ్ముకోవడానికి ఉండదు సార్. కొన్ని వారసత్వ భూములు ఉంటాయి, దాన్ని కూడా పొలం భూములుగా మార్చేసి దాన్ని కూడా అమ్మేస్తున్నారు. అది ఏ ఇయర్ లో జరిగిందో కూడా పట్టుకొని ఆ అధికారుల మీద కూడా చర్య తీసుకుంటాడు సార్. ఇందాక ఇది రాగానే ఎవరో ఆదోని నుంచి ఒక జనసేన మండల అధ్యక్షుడు అనుకుంటాండి ఎవరో ఒక మెసేజ్ పెట్టినారు, ఇక్కడ చెరువు భూమిని ఆక్రమించారు రజనీ గారు, ఈ ఆర్డర్ వచ్చింది, మేము గట్టిగా పోరాటం చేయాలి అంటూ మెసేజ్ పెట్టారు. ఎప్పుడు కలవాలని కూడా మెసేజ్ పెట్టారు. అంటే చెరువు భూములను ఆక్రమణకి గురవుతే బాధ్యతాయుతంగా ప్రశ్నించేవారు కొంతమంది ఉండాలండి. చెరువు భూముల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటదంటే గవర్నమెంట్ అధికారులకు ఉంటది. వాళ్ళు పట్టి పట్టినట్టుగా ఉండడమే కాకుండా చెరువు భూములని పొలం భూములుగా మార్చేసి దాన్ని అమ్మేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి అధికారులు, రాజకీయ నాయకులు తొత్తులుగా పనిచేస్తున్నారండి. నిన్నటి రోజు కూడా అది వసంత ప్రసాద్ గారి కాన్స్టిట్యున్సీ అనుకుంటాండి, ఆ ఏరియా చెరువు భూములు ఆక్రమించుకుంటానని ఒక రిటైర్మెంట్ అయిపోయిన ఒక ఉద్యోగి, అంటే ఒక ఉపాధ్యాయుడు అండి, ఒక టీచర్, రిటైర్మెంట్ టీచర్లు ఒక 10 మంది వస్తే నేను విజయవాడ కలెక్టర్ దగ్గర తీసుకెళ్లా, సార్ ఇది చెరువు భూములు సార్, అంతకుముందు ఏదో ఒక 10 ఇళ్ళు అట్లా ఉండేవేమో, ఇప్పుడు ఏకంగా అక్కడ ఒక హోటల్ కట్టేయాలి అన్నట్టుగా పునాదులు వేసేస్తున్నారు. ఈ చెరువు భూమిని ఇంకా ఆక్రమణ కూడా చేసేసి అమ్మేస్తున్నారు సార్, 30 లక్షలకు అమ్మేసినారు సార్. అసలు కాగితాలు ఎలా సృష్టిస్తున్నారు సార్, ఇది చెరువు భూమి అంటూ మ్యాప్ లో చూపిస్తే ఏమనుకోకండి రజనీ గారు, మీకు తెలియంది కాదు, ఎన్నో శక్తులు మమ్మల్ని ఆపుతాయి, మీరు హైకోర్టులో రిట్ వేయండి అన్నారు. అంటే హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్ ఎప్పుడు వేస్తామంటేనండి, అధికారుల దగ్గరికి వెళ్ళి మేము కాగితాలు చూపించినప్పుడు అధికారులు స్పందించకపోతే, స్పందన కంప్లైంట్లు కనుక ఒక 2-3 సార్లు, అంటే మాకు ఆంధ్రాలో స్పందన ఉంటదండి, సోమవారం పూట కలెక్టర్ల దగ్గర స్పందన కంప్లైంట్ పెడతారు, వాళ్ళు గనక స్పందించకపోతే రిట్ ఆఫ్ మ్యాండమస్ ప్రకారం డైరెక్ట్ గా హైకోర్టులో ఫైల్ చేయొచ్చు. హైకోర్టు ఇమీడియట్ గా ఒక 2-3 months లో ఆర్డర్ ఇచ్చేస్తుందండి, ఎందుకు మీరు పరిష్కరించలేకపోతున్నారు, పరిష్కరించాల్సిందే, ఆ స్పందన కంప్లైంట్లకు మీరు స్పందించాల్సిందేనని. సో మీరు స్పందిస్తున్నప్పుడు మేము హైకోర్టుకి వెళ్తే కలెక్టర్ ని కూడా కోర్టు పోను ఎక్కిచ్చేస్తారండి రిట్ ఆఫ్ మ్యాండమస్ కంప్లైంట్స్ లో. మరి మీరెందుకు సార్ అంత రిస్క్ తీసుకుంటారు, మీరు చూస్తున్నారు కదా, చూడండి కాస్త పరిష్కరించండి అంటే చాలా శక్తులు ఉంటాయి రజనీ గారు, అవి మనం చేయలేము. మీరు కోర్టుకి వెళ్ళండి, కోర్టు ఆర్డర్ వచ్చాక నేను చేస్తే కోర్టు ఆర్డర్ కోసం చేసినట్టు ఉంటదే గాని ఆ చెరువును ఏదో కాపాడేయాలని, సొసైటీకి ఉపయోగపడాలని అని చేసే పరిస్థితుల్లో కూడా నిజాయితీ గల అధికారులు లేరు అన్న వాతావరణం అండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ చెరువు భూమి గురించి తిరుగుబాటుదారుడు ఎవరైతే హైదరాబాదు తెలంగాణలో ఉండే కమ్యూనిజం భావాలు గల ప్రతి వ్యక్తులు ఆయన ఆస్తుల మీద దాడి చేస్తుంటే, అంటే ఆయన ఆంధ్ర డిప్యూటీ సీఎం కానీ ఆస్తులన్నీ తెలంగాణలో కొనుక్కున్నారు. బహుశా మా ఆంధ్రాలో వచ్చి ఆ 2 ఎకరాలతో పార్టీ ఆఫీస్ ఏదో స్టార్ట్ అయిందండి, ఇప్పుడు వెనక పెరుక్కుంటూ ఒక పెద్ద రాజ్ కోట కట్టినట్టు ఎన్నో అడుగుల ఎత్తుతో కోట కూడా కట్టేసినారండి. బట్ ఎన్ని ఎకరాలో మాకైతే తెలియదు. ఇక పిఠాపురంలో ఏమన్నా భూములు ఉన్నాయేమో, ఇవే మాకు ఆంధ్రాలో ఆయన ఉండే ఆస్తులేమో నాకు తెలిసి. ఇక తెలంగాణలో అయితే అఫిడవిట్ లో పెట్టినట్టు అక్కడ ఉన్నాయి కాబట్టి తెలంగాణ ఆంధ్ర సీఎం కాబట్టి, ఆంధ్ర డిప్యూటీ సీఎం కాబట్టి ఇక్కడే ఉండాలని అంటారా? ఇది ఎక్కడ గొడవయ్యా స్వామి, మరి అక్కడ ఆస్తులన్నీ అమ్మేసి ఇక్కడ కొనుక్కోవాలా? మరి లేకపోతే రేపే విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నిజాయితీ పరుడు అనే ఒక ముసుగులోంచి ఆ ముసుగు పైకి లేపుతున్నటువంటి తెలంగాణ కమ్యూనిజం భావజాలు కలిగినటువంటి గద్దరన్న వారసులు ఈ రోజు తిరగబడుతున్నారు గద్దరన్న అభిమాని మీద. పాపం గద్దరన్న అభిమానే కదా పవన్ కళ్యాణ్ గారు. సో చూద్దామండి ఈ తిరుగుబాటు ఎంత దూరం వెళ్తుందో. ఆంధ్ర రాష్ట్ర జన సైనికులకి, ఆయన వీరాభిమానులకి, అమ్మమ్మమ్మమ్మమ్మ ఈ మాట మేమైతే అనలేదమ్మా,
తెలంగాణలో వాళ్ళు అంటున్నారు. చెప్పులు కూడా చూపించింది వాళ్ళే, బూతులు కూడా తిట్టింది వాళ్ళే. ఆయన నిజాయితీ ముసుగు కింద ఉన్నటువంటి రెండో స్వరూపాన్ని చూపిస్తుంది కూడా కమ్యూనిజం భావజాలం కలిగిన వాళ్ళే. మాకేం సంబంధం లేదు, జస్ట్ వాళ్ళు అడిగిన మాటలు మేము అనలైజ్ చేస్తున్నాం. మేమైతే కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఏమి అనవసరం అనే అధికారం అనే ధైర్యం కూడా మాకు లేదు. వాళ్ళు చెప్పిందని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అది మా హక్కుగా మేము భావిస్తున్నాం సార్. అయితే ఒకటి మేడం, ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆయన హైడ్రా రంగనాథ్తో కూడా పవన్ కళ్యాణ్ చాలా క్లోజ్గా ఉంటారు. అది కులభావమో లేకపోతే మరే భావమో నాకైతే తెలియదు, కానీ వచ్చే ఎన్నికల్లో ఆయన కాకినాడ నుంచి కంటెస్ట్ చేయవచ్చు అని కూడా తెలుస్తుంది. సో బహుశా ఈ కారణంతో ఈయన చెరువు భూమిని కొనుగోలు చేసినా సరే అగ్రికల్చర్ ల్యాండ్గా చూపించి దీనిపై ఆయన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదా, లేకపోతే హైడ్రా రంగనాథ్ కంటికి ఇది కనిపించడం లేదా? ఎందుకంటే ఎప్పుడో 2014లో కొన్నారనే 10 ఏళ్ళు అయిపోతుంది. ఈ పాటికి ఎక్కడ చెరువుల్ని ఎవరు కొన్నారనేది ఐడెంటిఫై చేసి వాటిని ఆ ఆక్రమణ నుంచి విడిపించే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి గొప్పగా హైడ్రా రంగనాథ్ ప్రతి సందర్భంలో చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఈ భూమి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఈ 10 ఎకరాల భూమి, కోడి చెరువు భూమి ఎందుకు కనిపించలేదు ఆయనకి? కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయాలనే కారణంతో కనిపించలేదంటారా? సరే, ఇప్పుడు మీరు చెప్పండి, మా కాకినాడ ఎంపీ ఎవరండి ఇప్పుడు? ఉదయ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత అభిమానం. ఉదయ్ గారిని ఫస్ట్ పిఠాపురం తీసుకోమన్నారు, పిఠాపురంలో పని చేసుకున్నాక వద్దొద్దు నువ్వు ఎంపీగా అక్కడికి వెళ్ళు, నేను పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు. ఆ ఎంపీ అంటే టీ టైం ఉదయ్ ఎంపీ అంటారు, చాలా భావజాలం కలిగిన వ్యక్తి అంటారు, నా తమ్ముడు నా సోదరు లాంటి వ్యక్తి అన్నారు. ఇలాంటి గతంలో చాలా ప్రెస్ మీట్లు జరిగినాయండి. తర్వాత నుంచి ఎంపీ ఉదయ్ గారిని టార్గెట్ చేసి అన్ని మీటింగుల్లో ఉదయ్ గారిని తిడుతున్నారు, లేకపోతే అక్కడ ఎంపీలని ప్రశ్నిస్తున్నారు అనేది బయట చాలా చోట్ల వినున్నామండి. సో ఇప్పుడు బయటకు వస్తున్న వార్త ఏంటంటే ఉదయ్ గారిని పూర్తిగా పక్కన పెట్టి అక్కడ ఎంపీగా కొత్తగా ఎవరికో ఇవ్వాలని తపన పడుతున్నారు అనేది వార్తా కథనాలు వచ్చింది. సో ఇప్పుడు ఆ ఎంపీ ఉదయ్ ప్లేస్ లో వచ్చేది ఎవరు? రంగనాథన్ గారు అంటూ అతను ఎవరైతే ఆ కమ్యూనిజం సోదరుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే, మీకు ఎక్కడ రజనీ గారి సోర్స్ మీటింగ్ లో తిట్టారని మీరు చూసారా అండి? మళ్ళీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాగా నన్ను టార్గెట్ చేసేసి నేను కుల చిచ్చులు పెట్టేస్తున్నాను, అల్లర్లు రేపేస్తున్నానని కేసులు పెట్టేద్దరు సార్. ఇక్కడ అంటే ఇప్పుడు మీకు ఏదైతే తెలంగాణ భావజాలం కలిగిన అన్న కాకినాడ ఎంపీగా రంగనాథన్ గారు ఇవ్వబోతున్నారేమో అనే భావజాలం చెప్పినప్పుడు ఏ సోర్స్ తో అన్నారు అని మీరు అడగచ్చు. కాకపోతే ఓకేనండి, నాగేశ్వరరావు గారు చెప్పారు నా దగ్గర సోర్స్ ఉంది, పర్ఫెక్ట్ సమాచారం వచ్చిందన్నాక చెప్పారండి. పాపం ఇప్పుడు ఆ సమాచారం గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారు అది ఆయన. అయితే నేనైతే చెప్తున్నాను, విన్నాను, ఊహా కథనాలు అలా వినిపించినాయి అనమాట. ఎలా అయితే మీటింగుల్లో ఎంపీ గారిని పక్కన పెడుతున్నారు, లేకపోతే తిడుతున్నారు, లేకపోతే అది ఎవరు చెప్తే తిడుతున్నారు, ఆ టికెట్ ఈసారి ఇంకెవరికన్నా ఇస్తారా, అది టీడీపీ కోటాలో వెళ్తుందా, జనసేన ముసుగులో ఇంకెవరన్నా వస్తారా, ఇవన్నీ కూడా వినున్నామండి. సో ఎనీవే ఇన్నాళ్లు పనిచేసిన ఉదయ్ గారి పరిస్థితి ఎలా ఉందో ఆయనకే తెలుస్తుంది, పక్కనోడికి తెలీదు. రేపు రాబోయే రంగనాథ్ గారి పరిస్థితి ఏంటో వెళ్ళిపోయిన జేడి లక్ష్మీనారాయణ గారినో, తోట చంద్రశేఖర్ గారినో, లేకపోతే రావెల కిషోర్ గారినో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అంటే ఎక్కువ కాలం ఆయనతో ట్రావెల్ చేయడం అంటే మన మనసు చంపుకొని ఆయన చెప్పిన దానికల్లా తందానా అని మనకి పౌరుషం లేకపోతే, మనం కూడా ఒక మనిషిగా మనల్ని మనం మర్చిపోతే ఆయన పక్కన ఎన్నాళ్ళైనా ఉండొచ్చండి. అంటే రజనీ గారు మొన్న మీటింగ్ లో కూడా ఎవరినో పొగిడారండి అని మీరు అడగచ్చు. ఎవరిని పొగిడారంటే నాదెండ్ల మనోహర్ గారిని పొగిడారు, గుర్తుందా అండి? అవును. నాదెండ్ల మనోహర్ గారు నా మనిషి, ఆయన మాత్రమే ఉన్నారు, మీరెవరు లేరు అని అన్నారు సార్. నాదెండ్ల మనోహర్ గారు ఏ పార్టీలో గెలిచి స్పీకర్ అయ్యారండి? కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ లో. అప్పట్లో ఆయనకి ఆ అవకాశం వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే కదా. అవును, ఆయన హయాంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతన్ని స్పీకర్ గా ఇచ్చినారండి. ఇతన్ని స్పీకర్ గా ఇతన్ని పెంచి పోషించిన దానికి గల బలమైన కారణం ఏంటంటే నాదెండ్ల భాస్కర్ రావు గారికి టీడీపీ అంటే విపరీతమైన కోపం, లేకపోతే ఇంకొకటి చాలా ఫీలింగ్స్ మొన్న మధ్య చూసినారు. అయితే ఆ ఉద్దేశంతో ఇతని కొంచెం హైప్ ఇచ్చినారు, ఇతను కొంచెం అవకాశాలు ఇచ్చినారు. కానీ ఇప్పుడు పుత్రనేమి, ఆ పుత్రుడు పుట్టి పెద్దయ్యాక పుత్రోత్సాహం అన్నట్టుగా నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు పొగిడిన పొగడ్తలో ఒక్క పొగడ్త పబ్లిక్ గా బయటికి రాలేదండి. మరి అందరు తల్లిదండ్రులు వచ్చారా అంటే అందరు తండ్రులు రారయ్యా బాబు, ఈయన ప్రెస్ మీట్ కి వస్తాడు కదా, వచ్చిన అతను చెప్పొచ్చు కదా, నెంబర్ 2 లో పవన్ కళ్యాణ్ గారు పక్కనే నుంచున్నాడు నా కొడుకు, అలాంటి నా బిడ్డ అంటూ కొన్ని మాటలు పొగడొచ్చు కదా. తన తండ్రే తన కొడుకుని ఏ రోజు పొగడలేదు,
ఏ రోజు పొగడలేదు. అటువంటి కొడుకుని మీరు జాకీలేసి లేపుతున్నారేంటి? ఆయన ఎక్కడికి పోతాడు చెప్పండి? వచ్చిందే కాంగ్రెస్ లోంచి, వైసీపీలోంచి విభేదించుకో కాంగ్రెస్ లోంచి వచ్చేసినారు. ఇంకెక్కడ పోవాలి? పోతే టీడీపీకి పోవాలి. టీడీకి పోతే తండ్రి ఊరుకుంటాడా? తండ్రికి టీడీపీకి అసలు పడదు కదా. సో అందుకనే మీ దగ్గర ఉన్నాడేమో. ఆయన ఎక్కడున్నా ఆయన పరిస్థితి అదేనేమో. ఏదో ఇన్నాళ్ళు నా కోసం ఉన్నాడంటే ఉంటాడయ్యా. ఆయనకి ఓపిక ఎక్కువ, ఓర్పు ఎక్కువ. 4 మాటలన్నా దులుపుకుంటాడేమో, లేకపోతే నీ అనుసంధానంగా ఉంటాడేమో, నీకు 4 నేర్పిస్తాడేమో, లేకపోతే నీ నుంచి నీ సామాజిక వర్గాన్ని దూరం చేస్తాడేమో. ఇవన్నీ కూడా ఏమన్నా ఉంటాయేమో కదా, లేకపోతే టీడీపీ పెంచి పోషిస్తుందేమో. ఇలాంటి భావజాలం కూడా ఎన్నిసార్లు సార్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు సార్. నాదెండ్ల మనోహర్ గారిని తిడతారు. నేనైతే తిట్టాను సార్. నేను నా ఇష్టపడి నేను వచ్చాను కాబట్టి ఒకళ్ళని తిట్టాల్సిన పని లేదు కాబట్టి నేను తిట్టాను. కానీ వెళ్ళిపోయిన వాళ్ళందరూ నాదెండ్ల మనోహర్ గారిని తిడతారు. ఆయనే చెప్పారు మీటింగ్ లో. ఏ ఒక్కరు అడిగినా అందరూ ఆయనే తిడతారు, ఆయనే విమర్శిస్తారు. ఆయన ఇంకో సామాజిక వర్గం అంటారు. మీకు ఎందుకే సామాజిక వర్గంలో ఎవరు నిలబడ్డారు నాతో అని కూడా అడుగుతారు సార్. ఒక రోజు ఒక టీవీ ఛానల్ రిపోర్టర్ కి ఒక ప్రశ్న గురించి ఫోన్ చేయడానికి చేసినా సార్. చేస్తే ఆ సోదరుడు అన్నాడు, అమ్మా నేను నాదెండ్ల భాస్కర్ రావు గారి ఇంటర్వ్యూలో ఉన్నానమ్మా, అది అయిపోగానే మీతో మాట్లాడతానండి అన్నారండి. సో నేను అప్పుడు అన్నాను, సార్ ఉన్నారా భాస్కర్ రావు గారు, ఒకసారి మాట్లాడచ్చా అని అడిగినాను సార్. అప్పుడు ఆ రిపోర్టర్ అన్న స్పీకర్ ఆన్ చేసి ఇచ్చినాడు. చెప్పండి అంటే, సార్ నేను, నా పేరు రజనీ సార్, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి సార్ అంటే, చెప్పమ్మా చెప్పు, నా వీడియోస్ ఈ మధ్య బాగా వస్తున్నాయి సార్, నేను అవన్నీ చూడనమ్మా అన్నారు. ఓకే సార్. సార్ మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయి దాకా వెళ్ళారు కదా సార్, మా పార్టీకి సలహాలు ఇవ్వచ్చు కదా అంటే, ఏ పార్టీకి అన్నారు సార్. సార్ ఆయనకు వినపడలేదేమో అనుకున్నాను సార్. జనసేన పార్టీకి అన్నాను సార్. ఎవరు పెట్టిన పార్టీ అన్నారు సార్. అంటే నేను అన్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి పార్టీ సార్, మీరు సలహాలు ఇవ్వచ్చు కదా, సూచనలు, మా పార్టీ కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి, ఏమైనా వ్యూహాలు అంటే, ఎవరు పెట్టిన పార్టీకి అమ్మా, ఫస్ట్ నేను అడిగిన దాని సమాధానం చెప్పు అన్నారు సార్ గట్టిగా. నేను ఫీజులు ఎగిరిపోయినాయి సార్. సార్ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ సార్ అన్న. మీకు ప్రశ్నకి సమాధానం చెప్పడం రాదు, మీకు తెలియదు. ఎవరు పెట్టిన పార్టీకి ఎవరు సలహాలు ఇస్తారు? అది చంద్రబాబు పెట్టిన పార్టీకి నా సలహాలు అడుగుతారేంది? ఇచ్చేదా చంద్రబాబు, ఆయన అడుక్కోమనే అని పెట్టేసినాడు సార్. దెబ్బకి తర్వాత రిపోర్టర్ బయటకు వచ్చాక చెప్పాడు, ఆయన చాలా కోప్పడ్డాడండి అని. అంటే నాకు తెలియలేదు సార్. నేను మామూలుగా సలహాలు ఇవ్వండి సార్ అంటే, ఎవరు పెట్టిన పార్టీ ఎవరు సలహాలు ఇస్తారమ్మా, ఆయన పెట్టిన పార్టీకి నా సలహాలు తీసుకుంటాడా అన్నాడు సార్. ఆ రోజు తర్వాత ఎక్కడో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సార్, చంద్రబాబు జేబు దొంగ, లేకపోతే ఇంకోటి పబ్లిక్ గా ఆయన ఓపెన్ అయిపోయాడు సార్. ఆయన ఓపెన్ అయిపోయాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ హైడ్రా రంగనాథ్ కూడా అందుకే 10 ఏళ్ల నుంచి ఆయన కొని 10 ఏళ్ళు అవుతున్నా సరే ఆయన కంటికి ఎందుకు కనిపించలేదంటారు ఈ భూముల సంగతి? సార్ తెలంగాణలో గతంలో కూడా పరిటాల గారు గుండు కొట్టించిన గొడవ ఏదో ఉదంతం ఉంటది చూడండి సార్. ఆ ఉదంతంలో కూడా ఏదో భూ వివాదమే అంటారు సార్. నాకైతే ఐడియా లేదు. ఏదో ఒక భూ వివాదం గురించే జరిగింది అని మొన్న ఈ మధ్య ఎవరో ఒక సోదరుడు చెప్తున్నాడు సార్. ఏదో భూ వివాదం గురించి గొడవలు జరిగినాయి చిరంజీవి గారు భూముల గురించి, పరిటాల గురించి అని. అంటే ఎప్పటి నుంచో ఈ భూ వివాదాలు, భూ ఆస్తులు అనేవి వీళ్ళు ఆంధ్ర తెలంగాణ రెండు కలిసే ఉన్నాం కాబట్టి అక్కడే కొనుక్కొని ఉంటారు. అంటే కొంత అండర్స్టాండింగ్ కూడా ఉంటదండి. ఏదైనా భూములు కొనాలి అంటే వీళ్ళు సలహా సూచనలు తీసుకుంటారు. పలానా దగ్గర కొనొచ్చా, కొనకూడదా అంటే, తక్కువ అడగండి సార్, అది చెరువు భూమి, అది రేపు ఇష్యూస్ వస్తాయి, అది 10 కోట్లు చెప్తున్నాడు కదా, మీరు 2 కోట్లకు అడగండి, ఏ ఇష్యూ లేకుండా మనం దాన్ని పొలం భూమిగా మార్చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసేయచ్చు, అదేం పెద్ద ఇబ్బంది ఉండదు, మనం చూసుకుందాం, అమ్మేవాడికి చెప్పండి అని కూడా అంటుంటారు సార్. సో ఇది ఎప్పటి నుంచో జరుగుతుందా, ఇప్పుడే జరుగుతుందా? ఈయన ఆస్తులేంటి, చిరంజీవి గారి ఆస్తులేంటి, నాగబాబు గారి ఆస్తులేంటి? నాగబాబు గారు కూడా అఫిడవిట్ ఏదో పెట్టుంటారు కదా, ఆయన ఆస్తులు కూడా ఇవన్నీ సక్రమంగా కొన్నారా, అక్రమంగా కొన్నారా, కొన్నవి చెరువు భూములా లేకపోతే బినామీ భూములా, ఇవన్నీ ఎక్కడ సంపాదించినారు, ఎన్ని సినిమాలు హిట్ అయినాయి, ఎంత ఆస్తులు వచ్చినాయి, ఎంత ట్యాక్స్ కట్టినారు, ఎంత ఇవన్నీ అంటూ ఆ చార్టెడ్ అకౌంటెంట్ కూడా తెస్తారు సార్. అంటే ఈ మధ్య కాలంలో ఆయనది వకీల్ సాబ్, గబ్బర్ సింగ్ ఎప్పుడో అయిపోయిందండి. వకీల్ సాబ్ తర్వాత పెద్ద హిట్లు ఏం లేవండి. హరిహర వీరమల్ల దెబ్బకి ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరూ ఆరిపోయారు. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, అంతకు ముందు ఓజీ, ఇవన్నీ ఓజీ కొంచెం అంటే సుజిత్ గారు పెట్టిన డబ్బు వరకు తెచ్చుకోగలిగారేమో. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పెద్దగా లేదని కూడా టాక్ విన్నాం కదా. సో మనం చేసిన సినిమాల మీద మనకి డబ్బులు రానప్పుడు మనం ఈ ఆస్తులన్నీ ఎలా కొన్నాం, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి ఈ ఆస్తులు అనేది ఎన్నో రకమైన ఆలోచనలు వెలికితీస్తున్నారు కమ్యూనిజం భావాల కల్లా తెలంగాణ వాసులు. నీకేం సినిమాలు హిట్ అయినాయి? ఇప్పుడు ఈ కోపం ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఉండే కోపం, ఏదైతే నాగేశ్వరరావు గారి మీద ఉండే అభిమానంతో రేపటి రోజు రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందండి, అది కూడా తెలంగాణలో. అంటే తెలంగాణ వాళ్ళు ఎంత గట్టిగా ఉంటారంటేనండి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో
చాలా మెసేజ్ ఉండేది, చాలా సినిమా కూడా బాగుందండి. కానీ ఆ సినిమా హిట్ అవ్వలా. ఎందుకని? అది తెలంగాణ ఉద్యమం అప్పుడు బయటకు తీసిన సినిమా. తెలంగాణ కావాలి అని వాళ్ళు అడుగుతున్నప్పుడు లేదు లేదు అందరూ కలిసి ఉండాల్సిందే అని ఆంధ్ర భవన్ ఇటు చూపించినారు. ఒక్క దెబ్బకి ఈ సినిమాని జాకీలు లేపకుండా కింద పడేసినారండి. మీరు జాకీలేసి పైకి లేపడానికి కూడా లేకున్నట్టుగా. అంటే తెలంగాణ భావజాలం గాని, వాళ్ళ పోరాటం గాని, వాళ్ళ కమ్యూనిజం గాని ఈ రోజు నిజాయితీ పరుడన్న ముసుగుని మేము పైకి లేపుతాం అన్నారు. తర్వాత ఆయన సినిమాలు ఏమాడిని, ఎన్ని ఆస్తులు వచ్చినాయి, ఎక్కడెక్కడ కొన్నాడు బయటికి లెక్క తీస్తామంటున్నారు. ఇవన్నీ నిన్న మొన్న ఛాలెంజ్ చేస్తుంటేనే మాకు తెలిసిందండి. లేకపోతే నిజమే కదా, సినిమాలు పెద్ద హిట్ అవ్వలేదు కదా, ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే ఆలోచన మా ఆంధ్ర వాళ్ళకి అంతగా ఉండదండి. ఆంధ్ర వాళ్ళకల్లా ఆయన నిజాయితీ పరుడు, ఆయన దానకర్ణుడు, ఆయన అభినవ కుబేరుడు అనే ఒక భావజాలం ఉంటుంది తప్ప ఆయన గురించి ఇలా మోసాలు చేస్తారు, ఇలా భూములు కొంటారు, అక్రమాలు చేస్తారు, ఇవన్నీ లేవండి. సో ఇది తెలంగాణ వాసులు వెలికి తీస్తున్నారు కాబట్టి ఇది ఎంత దూరం వెళ్తుందో, ఆయన తనని తాను ఎలా నిరూపించుకుంటారో, ఈ చెరువు భూమిని తెలంగాణకి వెనక్కి ఇచ్చేస్తారా, వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి అకౌంటబిలిటీగా బాధ్యతాయుతంగా సమాధానం చెప్తారా, లేకపోతే జనసేన మూకదాడిని దించి వాళ్ళ మీద బూతులు తిట్టమంటారా? అంటే మమ్మల్ని ఎలాగో తిడతారులేండి, ఇప్పుడు తెలంగాణ వాళ్ళని కూడా తిట్టమంటారా? సో చూడాలి సార్ ఇది ఎంత దూరం వెళ్తుందో. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ.